హాయ్ స్టూడెంట్స్, ఈ క్లాస్లోని పైథాన్ ప్రోగ్రామింగ్లో లిస్ట్ కాన్సెప్ట్ గురించి చూద్దాము. అసలు లిస్ట్ అంటే ఏంటంటే, లిస్ట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా. మీరు సి ప్రోగ్రామింగ్ నేర్చుకుని ఉంటే సి ప్రోగ్రామింగ్లోని ఎరైస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఎరై అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ సిమిలర్ టైప్ ఆఫ్ డేటా. అంటే ఎరైలోని ఇంటిజర్స్ని స్టోర్ చేసుకోవచ్చు, మల్టిపుల్ ఇంటిజర్స్ని, మల్టిపుల్ ఫ్లోట్ వాల్యూస్ని అయినా స్టోర్ చేసుకోవచ్చు, మల్టిపుల్ క్యారెక్టర్స్ని కానీ స్టోర్ చేసుకోవచ్చు. అంటే అయితే ఇంటిజర్స్నే స్టోర్ చేయగలం, లేదా ఫ్లోట్నే, లేదా క్యారెక్టర్స్నే. బట్ ఇక్కడ లిస్ట్లో అలా కాదు, కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా. అంటే ఇంటిజర్స్, ఫ్లోట్, స్ట్రింగ్ ఏది కావాలో స్టోర్ చేసుకోవచ్చు. టూ ఇంటిజర్స్ని, టూ ఫ్లోట్స్ని, టూ ఇంటిజర్స్ని, టూ ఫ్లోట్స్ని, టూ స్ట్రింగ్స్ని ఇలా కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. బట్ లిస్ట్ని ఎలా క్రియేట్ చేస్తాము అంటే, లిస్ట్స్ ఆర్ క్రియేటెడ్ బై స్క్వేర్ బ్రాకెట్స్. ఈ స్క్వేర్ బ్రాకెట్స్ని యూజ్ చేసి మనం లిస్ట్ని క్రియేట్ చేస్తాము. లిస్ట్ ఎలిమెంట్స్ ఆర్ సెపరేటెడ్ బై కామా ఆపరేటర్. కామాతో సెపరేట్ చేస్తాము. లిస్ట్ని స్క్వేర్ బ్రాకెట్తో క్రియేట్ చేస్తాము, కామాతో సెపరేట్ చేస్తాము. లిస్ట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటాము. లిస్ట్స్ ఆర్ మ్యూటబుల్ అని పిలుస్తాము. మ్యూటబుల్ అంటే కెన్ చేంజ్ ద ఎలిమెంట్స్. మనం వన్స్ లిస్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఎలిమెంట్స్ని మనకు కావలసినట్టు మనం చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ అంటే ఏంటి? ఎలిమెంట్స్ని అప్డేట్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా మనం లిస్ట్లో చేయొచ్చు. సరే, అసలు ఒక లిస్ట్ని క్రియేట్ చేద్దాం. నేను ఎల్ అనే ఒక లిస్ట్ని క్రియేట్ చేస్తున్నాను. ఎల్ ఈక్వల్ టు 12, 34 టూ ఇంటిజర్స్ని తీసుకున్నాను. అలాగే ఒక ఫ్లోట్ వాల్యూని కూడా తీసుకున్నాను. అలాగే ఒక స్ట్రింగ్ని కూడా తీసుకున్నాను. అంటే లిస్ట్లో మల్టిపుల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి ఇలా తీసుకున్నాను. ప్రింట్ ఎల్ లిస్ట్ని మనం ప్రింట్ చేస్తున్నాము. అంటే ఏమవుతుంది మనకి ఇప్పుడు? లిస్ట్ అనేది ప్రింట్ అవుతుంది. చూడండి, మనం ఎలా తీసుకున్నామో అలాగే ప్రింట్ అవుతుంది. లిస్ట్ ఈజ్ ఏ ఆర్డర్డ్ ఇన్బుల్ట్ డేటా స్ట్రక్చర్ అని కూడా పిలుస్తాము. సింపుల్గా లిస్ట్ గురించి చెప్పాలంటే, లిస్ట్ ఈజ్ ఏ ఆర్డర్డ్ ఇన్బుల్ట్ డేటా స్ట్రక్చర్. లిస్ట్స్ ఆర్ మ్యూటబుల్. లిస్ట్ ఆర్ క్రియేటెడ్ బై స్క్వేర్ బ్రాకెట్స్. లిస్ట్ ఎలిమెంట్స్ ఆర్ సెపరేటెడ్ బై కామా ఆపరేటర్. అసలు ఇది లిస్ట్ డేటా టైపు కాదు అని మనం చెక్ చేయడం కోసం టైప్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాము. టైప్ ఆఫ్ ఎల్ అని యూజ్ చేస్తే అది ఏ డేటా టైప్ అనేది మనకి వస్తుంది. చూడండి, క్లాస్ లిస్ట్. అది లిస్ట్ డేటా టైపా కాదా అనేది అయితే మనకి వస్తుంది. లిస్ట్ని ఇలాగే కాదు, నేను ఎల్1 అనే ఒక లిస్ట్ని క్రియేట్ చేస్తున్నాను. లిస్ట్ అనే ఒక ఫంక్షన్తో కూడా మనం లిస్ట్ని క్రియేట్ చేయొచ్చు. నేను ఇక్కడ ఏమి ఇవ్వలేదు, ప్రింట్ ఎల్1 అంటున్నాను. ఒక లిస్ట్ అనే ఫంక్షన్ని మాత్రమే ఇచ్చాను. అంటే అప్పుడు ఏం క్రియేట్ అవుతుంది? ఒక ఎంటీ లిస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. చూడండి, ఇదిగోండి ఎంటీ లిస్ట్ ప్రింట్ అయింది మనకి ఇక్కడ. ఇన్ కేస్ ఎల్2 అనే ఇంకొక లిస్ట్ని ఇస్తున్నాను. ఇక్కడ మనం ఎలిమెంట్స్ని ఇవ్వాలి అనుకుంటే యూజింగ్ లిస్ట్ ఫంక్షన్ ద్వారా ఇవ్వాలనుకుంటే డైరెక్ట్గా ఎలిమెంట్స్ని ఇవ్వకూడదు. నేను ఇక్కడ 1, 2, 3 అని ఇచ్చేసాను అనుకోండి. అది మనం ప్రింట్ ఎల్2 అన్నాను అనుకోండి, మనకి ఇది ఎర్రర్ అనేది త్రో అవుతుంది. చూడండి, టైప్ ఎర్రర్ అనేది త్రో అయింది. ఎందుకంటే ఇక్కడ మీరు ఎర్రర్ని కూడా ఒకసారి రీడ్ చేస్తే కనుక, లిస్ట్ ఎక్స్పెక్టెడ్ అట్మోస్ట్ వన్ ఆర్గ్యుమెంట్, ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తుంది. బట్ మీరెన్ని ఇచ్చారు? గాడ్ 3. నువ్వు 3 ఇచ్చావు. లిస్ట్ అనేది లిస్ట్ అనే ఫంక్షన్ మెథడ్ ఏదైతే ఉందో అది ఒకే ఆర్గ్యుమెంట్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో సింగిల్ ఆర్గ్యుమెంట్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఇలా మల్టిపుల్ ఎలిమెంట్స్ ఇవ్వకూడదు. మల్టిపుల్ ఎలిమెంట్స్ ఇచ్చుకోవచ్చు, ఒక ఇటరబుల్ ఆబ్జెక్ట్స్లో తీసుకోవాలి. ఇటరబుల్ ఆబ్జెక్ట్ మీన్స్ ఒక లిస్ట్ కానీ, మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్లో తీసుకోండి ఇవి. ఇప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ అయినా ఇవ్వండి. సో ఇక్కడ మీరు ఎన్ని ఎలిమెంట్స్ ఇచ్చినా, ఇక్కడ 5 ఎలిమెంట్స్ ఇచ్చాము, బట్ అదంతా కూడా ఒక లిస్ట్లో ఇచ్చాము. అప్పుడు అదేమవుతుంది మనకి? ఒక సింగిల్ ఆబ్జెక్ట్ కిందే అవుతుంది. ఇలా లిస్ట్ని క్రియేట్ చేయొచ్చు. లేదా మీరు ఎల్3 అనే ఒక లిస్ట్ని, ఎల్3 ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్, ఇలా పైథాన్ అని డైరెక్ట్గా తీసుకోవచ్చు. పైథాన్ కూడా మనకి స్ట్రింగ్ స్ట్రింగ్ కూడా ఇటరబుల్ ఆబ్జెక్టే మనకి. స్ట్రింగ్ కూడా ఇటరబుల్ ఆబ్జెక్టే. చూడండి అప్పుడు
పి అనే ఒక ఎలిమెంట్, వై అనే టీ అనే ఎలిమెంట్ ఇలా వస్తుంది. సార్ నాకు ఇలా వద్దు, పైథాన్ అనే సింగిల్ ఎలిమెంట్ కింద లిస్ట్లో కావాలి అన్నప్పుడు మాత్రం మీరు ఎలా తీసుకోవాలంటే L4 అనే ఒక లిస్ట్లో తీసుకుందాము. లిస్ట్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్లో తీసుకోండి అప్పుడు. స్క్వేర్ బ్రాకెట్లో తీసుకుంటే అది సింగిల్ ఎలిమెంట్ కిందే, పైథాన్ అనేది మొత్తం సింగిల్ ఎలిమెంట్ కిందే మనకి లిస్ట్లో క్రియేట్ అవుతుంది. చూడండి, పైథాన్ నార్మల్గా లిస్ట్ ఫంక్షన్ ఇస్తే ఎంటీ లిస్ట్ అనేది వస్తుంది మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా ఎంటీ లిస్ట్ని తీసుకోవాలి అనుకోండి, మీరు డైరెక్ట్గా స్క్వేర్ బ్రాకెట్స్ అయినా తీసుకోవచ్చు. ప్రింట్ L5. చూడండి, ఎంటీ లిస్ట్ క్రియేట్ అవుతుంది. ఇలా ఇన్ని వేస్లో మనం లిస్ట్ని అయితే క్రియేట్ చేయొచ్చు. ఇలా ఇన్ని వేస్లో మనం లిస్ట్స్ని క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఒక లిస్ట్ అనేది తీసుకుంటున్నాను. నేను ఓన్లీ ఇంటిజర్ డేటానే తీసుకుంటున్నాను లిస్ట్లో. ఏ డేటా అయినా తీసుకోవచ్చు, నేను ఓన్లీ ఇంటిజర్ డేటానే తీసుకుంటున్నాను. ఇలా మనం ఒక లిస్ట్ని తీసుకున్నాము. ప్రింట్ ఎల్ అంటే ఏమవుతుంది మనకి, లిస్ట్ అనేది ప్రింట్ అవుతుంది. అలాగే ప్రింట్ టైప్ ఆఫ్ ఎల్ అంటే అది ఏమవుతుంది, అది ఏ టైప్ అనేది కూడా మనం చెక్ చేసుకోవడం కోసం ఉంటుంది. సో ఒకసారి మనం లిస్ట్ని టైప్ని కూడా ప్రింట్ చేసాము. సరే, ఇప్పుడు నాకు టైప్ ఆఫ్ ఎల్ అనేది అవసరం లేదులేండి. లిస్ట్లో ఉన్న ఈచ్ ఎలిమెంట్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు యూజింగ్ ఇండెక్స్ ద్వారా. లిస్ట్ ఇండెక్స్ కూడా స్ట్రింగ్ లాగానే జీరో నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే 12 అనే దానికి ఇండెక్స్ ఎంత, జీరో. 34కి 1, 45కి 2, 67కి 3. ఇక్కడ మనం సింగిల్ ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఓన్లీ 12 ఒకటే ప్రింట్ అవ్వాలనుకోండి, మన లిస్ట్ పేరెంట్ ఎల్ ఆఫ్ దాని ఇండెక్స్ ఎంత అవుతుంది, ఫస్ట్ వన్ కాబట్టి జీరో అవుతుంది. సో ఇప్పుడు చూడండి, 12 అనేది ప్రింట్ అవుతుంది మనకి. చూడండి, 12 అనేది ప్రింట్ అయింది. లేదా ప్రింట్ లిస్ట్ ఆఫ్ 3 అన్నాను అంటే ఇండెక్స్ త్రీలో ఏముంది చూడండి ఒకసారి, ఇది జీరో అండి. 1, 2, 3 అంటే ఏముంది, 67 ఉంది, అది ప్రింట్ అవ్వాలి. చూడండి ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, 67 అనేది ప్రింట్ అయింది. ఇలా మనకి ఇండెక్స్ 0, 1, 2, 3 జీరో నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. ఓకేనా. అలాగే మనకి బ్యాక్వర్డ్ ఇండెక్స్ కూడా సపోర్ట్ చేస్తుంది స్ట్రింగ్స్ లాగానే. బ్యాక్వర్డ్ ఇండెక్స్ ఏంటి, మనం ఏం చెప్పుకున్నాం, -1 నుంచి స్టార్ట్ అవుతుంది. దీని ఇండెక్స్ -1, -2, -3, -4 అలాగా. చూడండి, లాస్ట్ ఎలిమెంట్ని ప్రింట్ చేయాలనుకోండి, ప్రింట్ లిస్ట్ ఆఫ్ -1 ఇలా ఇస్తే స్ట్రింగ్లో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ వస్తుంది. చూడండి, 12 వచ్చింది. స్ట్రింగ్లో ఉన్న లాస్ట్ నుంచి సెకండ్ ఎలిమెంట్ ఏముందండి మనకి, 78 ఉంది. అది ప్రింట్ చేయాలనుకోండి, -2. ఇలా మనం ఈచ్ ఎలిమెంట్ని కూడా, చూడండి 78 ప్రింట్ అయింది, ఈచ్ ఎలిమెంట్ని కూడా ప్రింట్ చేయొచ్చు. యూజింగ్ ఇండెక్స్ని యూజ్ చేసుకుని ప్రింట్ చేయొచ్చు. అలాగే మనం స్ట్రింగ్లో ఉన్న సమ్ పోర్షన్ని కూడా ప్రింట్ చేయొచ్చు. ఏది, యూజింగ్ స్లైస్ అనే ఆపరేటర్ని యూజ్ చేసుకుని పోర్షన్ని కూడా ప్రింట్ చేయొచ్చు. స్లైస్ ఆపరేటర్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది మనకి. స్లైస్లో 3 పారామీటర్స్ ఉంటాయి. ఒకటి స్టార్ట్, రెండు స్టాప్, మూడు స్టెప్ అనే పారామీటర్స్ ఉంటాయి. స్టార్ట్ అంటే ఎక్కడిస్తే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ 2 అని ఇచ్చామనుకోండి, సెకండ్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. 5 అని ఇచ్చామనుకోండి, ఫిఫ్త్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ వాల్యూ ఏమి ఇవ్వలేదు అనుకోండి, డిఫాల్ట్గా జీరో నుంచి స్టార్ట్ అవుతుంది. జీరో మీన్స్ బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే మనకి స్టాప్ అనే ఒక పారామీటర్ ఉంది. స్టాప్ వాల్యూ మీరు 10 ఇచ్చారనుకోండి, 9 ఇండెక్స్తో స్టాప్ అయిపోతుంది. 10తో స్టాప్ అవ్వాలంటే ఏమి ఇవ్వాలి, 11 ఇస్తే 10తో స్టాప్ అవుతుంది. 100 ఇస్తే 99తో స్టాప్ అవుతుంది. ఓకేనండి. ఇన్ కేస్ మీరు ఏమీ ఇవ్వలేదనుకోండి, ఎండ్ ఆఫ్ ద లిస్ట్ వరకు వెళ్ళిపోతుంది, లిస్ట్ ఎండ్ వరకు వెళ్ళిపోతుంది మనకి. అలాగే ఇంకొకటి ఏముంది, స్టెప్. స్టెప్ అనేది మనం ఎంత ఇస్తే అంత ఇంక్రిమెంట్ అవుతుంది. ఫస్ట్ జీరో ఇండెక్స్లో ప్రింట్ అవుతుంది కదా, మీరు స్టెప్ 2 ఇచ్చారనుకోండి, 0+2 అంటే ఎంత, 2 అంటే డైరెక్ట్గా ఫస్ట్ ఇండెక్స్ ప్రింట్ అవుతుంది, ఇంకా సెకండ్ ఇండెక్స్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ 2+2 ఎంత, 4 అంటే థర్డ్ ఇండెక్స్ ప్రింట్ అవ్వదు, ఫోర్త్ ఇండెక్స్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ 4+2 అంటే ఎంత, సిక్స్త్ ఇండెక్స్కి వెళ్ళిపోతుంది. అంటే అలా ఇంక్రిమెంట్ అవుతుంది. మనం ఏమి ఇవ్వలేదనుకోండి, డిఫాల్ట్గా 1 తీసుకుంటుంది. ఒకసారి మనం చెక్ చేసి చూద్దాము.
లిస్ట్లో ఉన్న ఫస్ట్ 5 ఎలిమెంట్స్ ప్రింట్ అవ్వాలి అనుకోండి. లిస్ట్ ఆఫ్ ఫస్ట్ 5 ఎలిమెంట్స్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఎంత, జీరో. ఫిఫ్త్ ఎలిమెంట్ ఇండెక్స్ ఎంత అవుతుంది, 0 1 2 3 4 అవుతుంది. 4 అయితే ఏది ఇస్తే మనకి 5 వస్తుంది, అదే 4 వరకు ప్రింట్ అవ్వాలంటే ఏమి ఇవ్వాలి, 5 ఇవ్వాలి. చూడండి ఇప్పుడు ఇలా మనం సమ్ పార్ట్ని ఏది కావాలితే అది మనం ప్రింట్ చేసుకోవచ్చు మనం, ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రింట్ లిస్ట్ ఆఫ్ స్టార్టింగ్ వాల్యూ ఏమి ఇవ్వలేదు, ఎండింగ్ వాల్యూ నేను 8 ఇచ్చాను. అంటే ఏంటి, 8 అంటే 7 ఇండెక్స్ వరకు. స్టార్టింగ్ వాల్యూ ఏమి ఇవ్వలేదంటే బిగినింగ్ నుంచి 7 ఇండెక్స్ వరకు మనకి లిస్ట్ ప్రింట్ అవుతుంది చూడండి. లేదా నేను ప్రింట్ లిస్ట్ ఆఫ్ స్టార్టింగ్ వాల్యూ 4 ఇచ్చాను, అంటే 4th ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎండ్ వాల్యూ ఏమి ఇవ్వలేదు, అంటే ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ వరకు 4th ఇండెక్స్ నుంచి, అంటే 89 నుంచి లిస్ట్ లాస్ట్ వరకు ప్రింట్ అయిపోతుంది, ఓకేనండి. లేదా నేను ప్రింట్ లిస్ట్ ఆఫ్ స్టార్ట్ వాల్యూ ఇవ్వలేదు, స్టాప్ వాల్యూ ఇవ్వలేదు. స్టార్ట్ ఇవ్వకపోతే ఏమవుతుంది, బిగినింగ్ ఆఫ్ ద స్ట్రింగ్ నుంచి. ఎండ్ ఇవ్వకపోతే ఏమవుతుంది, ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ వరకు, అంటే టోటల్, అదే ఎండ్ ఆఫ్ ద లిస్ట్ వరకు, అంటే టోటల్ లిస్ట్ అంతా కూడా మనకి ప్రింట్ అయిపోతుంది. ఇలా మనం, అలాగే స్టెప్ వాల్యూ నేను ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ వాల్యూ ఏమి ఇవ్వలేదు బిగినింగ్ నుంచి, ఎండ్ ఇవ్వలేదు, ఎండ్ వరకు వచ్చేస్తుంది. స్టెప్ 2 ఇచ్చాను, అంటే 0 ఇండెక్స్లో ఏముందంటే మనకి 12 ఉంది, తర్వాత 45, తర్వాత 16, అలా ప్రింట్ అవుతుంది. అంటే బేస్ ఇండెక్స్ అంతా వదిలేసి మిగతాయి ప్రింట్ అవుతుంది, అంటే ఇంక్రిమెంట్ అవుతా ప్రింట్ అవుతుంది. నేను ఇన్ కేసు మనం తీసుకున్న లిస్ట్ని రివర్స్లో ప్రింట్ చేయాలనుకున్నాను అనుకోండి, టోటల్ లిస్ట్నే కదా, టోటల్ లిస్ట్ కాబట్టి మనం ఏం చేస్తాము, మనకి టోటల్ లిస్ట్ రావాలంటే స్టార్ట్ స్టాప్ ఇవ్వక్కర్లేదు, బిగినింగ్ ఎండింగ్ వచ్చేస్తుంది. మనకి రివర్స్లో కాబట్టి ప్రతిసారి డిక్రిమెంట్ అవుతుంది కాబట్టి -1 ఇచ్చారనుకోండి, మీ లిస్ట్ అంతా రివర్స్లో ప్రింట్ అయిపోతుంది. చూడండి 12 నుంచి స్టార్ట్ అయింది, లాస్ట్లో మనకి ఏమొచ్చింది, 12 వచ్చిందిలేండి. చూడండి 12 78 65 ఈ విధంగా మనకి లిస్ట్ అనేది రివర్స్లో ప్రింట్ అవుతుంది. ఇలాగే లిస్ట్లో మనకి కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి, వాటి గురించి చూద్దామండి. లిస్ట్ ఆపరేషన్స్, మనకి ఫస్ట్ ఆపరేషన్ ఏంటి, కంకాట్నేషన్. కంకాటినేషన్ అంటే దీనికోసం మనం యూజ్ చేసే ఆపరేటర్ ప్లస్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాము. కంకాటినేషన్ మీన్స్ కంబైన్ అవుతుంది, కంబైన్ 2 or more లిస్ట్స్. అంటే మనం ఈ కంకాటినేషన్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఈ ప్లస్ని ఎందుకు యూజ్ చేస్తామండి, మనం ఏదైనా నెంబర్స్ మధ్యన అయితే, ఏదైనా నెంబర్స్ మధ్యన అయితే మనం ఎందుకు యూజ్ చేస్తాము, ఎడిషన్ పర్పస్లో యూజ్ చేస్తాము, ఎడిషన్ పర్పస్లో యూజ్ చేస్తాము. బట్ స్ట్రింగ్స్ కానీ లిస్ట్ కానీ టుపుల్ కానీ వీటి మధ్యలో అయితే మనకి ఇది కంబైన్, అంటే కంకాటినేషన్ జరగడం కోసం యూజ్ అవుతుంది, అంటే కంబైన్ చేయడం కోసం యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, నేను లిస్ట్ 1 లిస్ట్ 2 అనే 2 లిస్టులు తీసుకున్నాను. ఈ 2 లిస్టులకి మిడిల్లో ప్లస్ అనే ఆపరేషన్ చేస్తున్నాను. యాక్చువల్లీ ప్లస్ అనేది నెంబర్స్ మధ్యనే ఎడిషన్ చేస్తుంది, ఇక్కడ ఎడిషన్ చేయదు, ఇక్కడ కంబైన్ చేస్తుంది. చూడండి 2 లిస్టులు కూడా మనకి కంబైన్ అయ్యి ప్రింట్ అవ్వడం అయితే జరుగుతుంది. చెక్ చేయండి ఒకసారి మీరు. చూడండి 1 2 3 4 5 6 అని న్యూ లిస్ట్లో మనకి ప్రింట్ అయింది. దీన్నే మనం కంకాటినేషన్ అంటాం. కంకాటినేషన్ మీన్స్ కంబైన్ 2 or more లిస్ట్స్. నెక్స్ట్ ఆపరేషన్ రిపిటేషన్. రిపిటేషన్ కోసం మనం యూజ్ చేసే ఆపరేటర్ ఏంటి అంటే మల్టిప్లికేషన్ ఆపరేటర్ని యూజ్ చేస్తాము. రిపిటేషన్ అంటే మన లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని రిపీటెడ్గా ప్రింట్ చేయడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక లిస్ట్లోని 1 2 3 అనే 3 ఎలిమెంట్స్ని తీసుకున్నాను. ఈ 3 ఎలిమెంట్స్ని నేను ఒక 5 టైమ్స్ రిపీట్ చేయాలి అనుకున్నాను. సో 5 టైమ్స్ రిపీట్ చేయాలి అనుకున్నప్పుడు ప్రింట్ L × 5, అంటే మల్టిప్లికేషన్ ఆపరేటర్. మనం ఇలా చేస్తే మనకి ఏమవుతుంది, 1 2 3 1 2 3 1 2 3 అలా మనకి 5 టైమ్స్ అనేది మనకి అలా ప్రింట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనం రిపిటేషన్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాము. అలాగే నెక్స్ట్ ఆపరేటర్ మెంబర్షిప్ ఆపరేటర్. మెంబర్షిప్ అంటే ఏంటి, ఇన్ను నాట్ ఇన్ను ఇది చెక్ చేస్తుంది. చెక్ ఇఫ్ ఎన్ ఎలిమెంట్ ఈజ్ ఏ
లిస్ట్ ఆర్ నాట్. మనం ఏదైనా ఒక ఎలిమెంట్ లిస్ట్లో ఉందో లేదో చెక్ చేయడం కోసం ఇక్కడ మనం పైన ఒక లిస్ట్ తీసుకున్నాం, 12, 34, 45, 65 ఇలా. ఇక్కడ నేను ప్రింట్ ఒక ఎలిమెంట్ని చెక్ చేయాలి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 45 ఇన్ ఎల్. అంటే 45 అనేది ఆ లిస్ట్లో ఉంటే ట్రూ రిజల్ట్ ఇస్తుంది, లేకపోతే ఫాల్స్ ఇస్తుంది. ఇది ట్రూ వచ్చింది అంటే 45 ఉంది కదా మన లిస్ట్లోని. ఫర్ ఎగ్జాంపుల్ 99 ఇన్ ఎల్, ఫాల్స్. 99 అనేది లేదు. సో దీన్నే మనం మెంబర్షిప్ ఆపరేటర్ అంటాం. మెంబర్షిప్ ఆపరేటర్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే దిస్ ఆపరేటర్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద గివెన్ ఎలిమెంట్ ఇన్ ఎ లిస్ట్ ఆర్ నాట్. ఈ ఎలిమెంట్ లిస్ట్లో ఉందో లేదో చెక్ చేయడం కోసం మనం ఈ మెంబర్షిప్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాము. అలాగే ఇంకొక ఆపరేషన్ ఉంటుంది, ట్రావర్సింగ్. మనం పైన ఒక లిస్ట్ తీసుకున్నాము. ఈ లిస్ట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ దగ్గరికి కూడా ట్రావర్స్ చెయ్యాలి అంటున్నాను నేను. ఈ లిస్ట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ దగ్గరికి ట్రావర్స్ చేయాలి అంటున్నాను. సో ట్రావర్స్ చేయాలంటే లిస్ట్ని మనం లూప్లో రన్ చేద్దాం. ఏ లూప్లో రన్ చేయగలం మనం ఈజీగాని? లిస్ట్ని మనం ఫర్ లూప్లో రన్ చేయగలము. ట్రావర్సింగ్ లిస్ట్ని ఫర్ లూప్లో రన్ చేస్తున్నాను నేను. ఫర్ ఐ ఇన్ ఎల్ అంటే ఐ వాల్యూ ఏమవుతుంది, లిస్ట్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ 12 అవుతుంది ఫస్ట్ టైం లూప్ రన్ అయినప్పుడు. సెకండ్ టైం 34 అవుతుంది సెకండ్ టైం లూప్ రన్ అయినప్పుడు. నెక్స్ట్ టైం 45 అవుతుంది నెక్స్ట్ టైం లూప్ రన్ అయినప్పుడు. నెక్స్ట్ టైం 67 అవుతుంది నెక్స్ట్ టైం లూప్ రన్ అయినప్పుడు. అలా మనకి ప్రతిసారి కూడా మనకి అది ఐ వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది. అదే ఎక్కడ వరకు? ఎండ్ ఆఫ్ ద లిస్ట్ ఎండకు వచ్చే వరకు ఈ లూప్ రన్ అవుతూనే ఉంటుంది. అసలు ఇది ట్రావర్స్ చేస్తుందో లేదో చెక్ చేయడానికి ఐని ప్రింట్ చేయండి. చూడండి, ప్రతి ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఆ ఎలిమెంట్ని మనం ప్రింట్ చేసాము. ఈ విధంగా లిస్ట్లో ఉన్న ఎలిమెంట్ని మనం ఎలిమెంట్స్లో ట్రావర్స్ అనేది చేయొచ్చు. అలాగే మనకి టు ఫైండ్ లెంత్, లెంత్ని ఫైండ్ అవుట్ చేయడానికి అంటే లిస్ట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయడానికి ఎల్ఈఎన్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేస్తాము. చూడండి ఇక్కడ ప్రింట్ ఎల్ఈఎన్ ఆఫ్ ఎల్ అంటే లిస్ట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది అయితే మనకి ప్రింట్ అవుతుంది. 7 క్యారెక్టర్స్ ఉన్నాయంట. అలా మనకి లిస్ట్ అనేది అయితే ప్రింట్ అవుతుంది. ఇవి లిస్ట్ ఆపరేషన్స్ అండి. నెక్స్ట్ మనం ఇప్పుడు లిస్ట్ మెథడ్స్ గురించి చూద్దాము. లిస్ట్ మెథడ్స్. లిస్ట్ మెథడ్స్లో ఫస్ట్ లిస్ట్ అనేది మనం మ్యూటబుల్ అని చెప్పుకున్నాము. మ్యూటబుల్ అంటే ఏంటి? వీ క్యాన్ చేంజ్ ద ఎలిమెంట్స్ని చేంజ్ చేయొచ్చు. సరే ఇప్పుడు యాడ్ చేద్దాం మనం. యాడింగ్ ఎలిమెంట్స్, లిస్ట్లోని ఎలిమెంట్స్ని యాడ్ చేద్దాం. యాడ్ చేయడానికి మనకి ఇక్కడ త్రీ ఫంక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఫంక్షన్ యాడ్ అనే ఫంక్షన్. ఈ యాడ్ అనే ఫంక్షన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే టు యాడ్ ఏ సింగిల్ ఎలిమెంట్, టు యాడ్ ఏ సింగిల్ ఎలిమెంట్ ఎట్ ఎండ్ ఆఫ్ ద లిస్ట్. అర్థమైందా? ఎట్ ఎండ్ ఆఫ్ ద లిస్ట్ లాస్ట్లో యాడ్ అవుతుంది అన్నమాట. మనం ఎలిమెంట్ యాడ్ చేసే ఎలిమెంట్ లిస్ట్కి లాస్ట్లో యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం అక్కడ ఒక లిస్ట్ తీసుకున్నాం పైన 12, 34, 45, 67, 89, 23, 43. నాకు ఈ లిస్ట్లోని ఎల్ అనే లిస్టే కదా. ఎల్ డాట్, సారీ అండి, యాడ్ అనే మెథడ్ కాదు, ఎపెండ్ అనే మెథడ్. సారీ, ఎల్ డాట్ ఎపెండ్. ఈ ఎపెండ్ అనే మెథడ్లోని నేను 99 అనే నెంబర్ని యాడ్ చేయాలి అనుకుంటున్నాను. సో 99 ప్రింట్ ఎల్. లిస్ట్ని మళ్ళీ మనం ప్రింట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ టైం ఏంటి ప్రింట్ చేసినప్పుడు నార్మల్గా ప్రింట్ చేసి అదే లిస్ట్ని ప్రింట్ చేస్తాం. సెకండ్ టైము 99 యాడ్ చేసిన తర్వాత, లేదా ఇంకొక ఎలిమెంట్ని యాడ్ చేద్దాం మనం 99 తర్వాత. ఎల్ డాట్ అపెండ్ 101ని యాడ్ చేద్దాం. ఇది కూడా లాస్ట్లోనే యాడ్ అవుతుంది 99 తర్వాత. చూడండి, 101. అంటే ఇక్కడ మనకి అపెండ్ అనే ఫంక్షన్ ఎందుకు యూజ్ అవుతుంది మనకి? టు యాడ్ ఏ సింగిల్ ఎలిమెంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్కి ఎండ్లో మనం ఎలిమెంట్ని యాడ్ చేయడానికి, అది కూడా సింగిల్ ఎలిమెంట్ని యాడ్ చేయడం కోసం అపెండ్ అనే మెథడ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ మెథడ్
ఎక్ ఇన్సర్ట్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఇన్సర్ట్ ఇన్సర్ట్ మెథడ్లో టూ పారామీటర్స్ ఉంటాయి మనకి. ఓకేగా, టూ పారామీటర్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే, ఒకటి పొజిషన్, రెండు వాల్యూ. అంటే ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఇది కూడా సింగిల్ ఎలిమెంట్నే యాడ్ చేస్తుంది ఎట్ స్పెసిఫిక్ పొజిషన్. టు యాడ్ సింగిల్ సింగిల్ ఎలిమెంట్ టు స్పెసిఫిక్ పొజిషన్. స్పెసిఫిక్ పొజిషన్ అంటే మనకు కావాల్సిన పొజిషన్లో ఇది ఎలిమెంట్ని యాడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 12కి 34కి మిడిల్లో 99 యాడ్ అవ్వాలి అంటున్నా. 12 అంటే ఎంత ఇండెక్స్? 0. 34 అంటే 1. అంటే మనకి 12 తర్వాత రావాలి అంటే ఏ ఇండెక్స్లో రావాలి? 1 ఇండెక్స్లో 99 రావాలి. సో ఎల్ డాట్ మనకేంటి? ఇన్సర్ట్. ఇది టూ పారామీటర్స్ ఉంటుంది. ఫస్ట్ పారామీటర్ ఏంటి? పొజిషన్. ఏ పొజిషన్లో కావాలి? ఫస్ట్ పొజిషన్లో. ఏం కావాలి? 99. ఒకసారి లిస్ట్ని ప్రింట్ చేద్దాము. అంటే ఇప్పుడు 99 ఎక్కడ రావాలి మనకి? 12 తర్వాత రావాలి. చూడండి, 99 అనేది 12 తర్వాత వచ్చింది. ఈ విధంగా మనకి స్పెసిఫిక్ పొజిషన్లో ఎలిమెంట్ని యాడ్ చేయాలంటే ఇన్సర్ట్ అనే మెథడ్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఉంటుందండి మనకి. దాన్నే మనం ఎక్స్టెండ్ మెథడ్ అంటాము. ఎక్స్టెండ్. బట్ ఈ ఎక్స్టెండ్ మెథడ్లోని మనం ఎట్రబుల్ ఆబ్జెక్ట్స్ని యాడ్ చేయగలం. అంటే ఒక తీసుకునే ఎలిమెంట్స్ని లిస్ట్లోనే తీసుకోవాలి. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే, టు యాడ్ మల్టిపుల్ ఎలిమెంట్స్. మల్టిపుల్ ఎలిమెంట్స్ని యాడ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఎల్ అనేది కదండి మనకి లిస్టు. సో ఎల్ డాట్ ఎక్స్టెండ్. నేను 99ని 100ని యాడ్ చేయాలనుకున్నా. బట్ ఈ ఎలిమెంట్స్ని మనం ఎట్రబుల్లో తీసుకోవాలి. అంటే ఒక లిస్ట్లో తీసుకుందాము. ప్రింట్ ఎల్. చూడండి, లాస్ట్లో 99 100. మనం లిస్ట్లో ఎలిమెంట్ యాడ్ చేయడానికి త్రీ ఫంక్షన్స్ అండి. ఒకటి అపెండ్, నెంబర్ టూ ఇన్సర్ట్, నెంబర్ త్రీ ఎక్స్టెండ్. అపెండ్ అంటే టు యాడ్ ఏ సింగిల్ ఎలిమెంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్. లిస్ట్లో లాస్ట్లో యాడ్ అవుతుంది. ఇన్సర్ట్ అంటే టు యాడ్ ఏ సింగిల్ ఎలిమెంట్ అట్ ఏ స్పెసిఫిక్ పొజిషన్. మనకు కావాల్సిన పొజిషన్లో ఇన్సర్ట్ ఫంక్షన్ ద్వారా యాడ్ చేయొచ్చు. ఎక్స్టెండ్ అంటే టు యాడ్ ఏ మల్టిపుల్ ఎలిమెంట్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్. మనకి లాస్ట్లో మల్టిపుల్ ఎలిమెంట్స్ని యాడ్ చేయడం కోసం ఎక్స్టెండ్ అనే మెథడ్ యూజ్ చేస్తాము. ఇవి ఎలిమెంట్స్ని యాడ్ చేయడం కోసం ఉండే మెథడ్స్. అలాగే ఎలిమెంట్స్ని రిమూవింగ్ చేయాలి అంటే రిమూవింగ్ ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ని రిమూవ్ చేయాలంటే కూడా మనకి త్రీ ఫంక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫంక్షన్ ఏంటంటే, రిమూవ్ అనే ఒక ఫంక్షన్ ఉందండి. ఈ రిమూవ్ ఫంక్షన్ ద్వారా మనం ఎలిమెంట్ని రిమూవ్ చేయొచ్చు. ఏ ఎలిమెంట్ కావాలితే ఆ ఎలిమెంట్ని రిమూవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పైన మనం ఒక లిస్ట్ తీసుకున్నాం కదండి. ఎల్ డాట్ రిమూవ్ బై వాల్యూని యూజ్ చేసి మనం రిమూవ్ చేయొచ్చు. నేను ఏ వాల్యూని? 34ని రిమూవ్ చేయాలి అనుకుంటున్నాను. ప్రింట్ ఎల్. చూడండి, 34 అనేది రిమూవ్ అయ్యి మిగతా లిస్ట్ అనేది మనకి ప్రింట్ అవ్వడం జరిగింది. ఈ విధంగా మనం లిస్ట్లోని 34ని మనం రిమూవ్ చేసాము. అంటే ఇక్కడ నేను ఎలిమెంట్ ఉంది కాబట్టి రిమూవ్ చేసింది. ఇన్ కేస్ ఎలిమెంట్ లేదు అనుకోండి, 99 లేదు కదా పైన తీసుకున్న లిస్ట్లోని, మనం అప్పుడు ఇచ్చామనుకోండి, మనకి అది వాల్యూ ఎర్రర్ అనేది అయితే ఇస్తుంది. ఎర్రర్ అనేది మనకి వాల్యూ ఎర్రర్ అనేది వస్తుంది మనకి. ఇలా మనం రిమూవ్ ఫంక్షన్ ద్వారా ఎలిమెంట్ని రిమూవ్ చేస్తాము. అలాగే మనకి ఇంకొక ఫంక్షన్ ఉంటుందండి. అదే పాప్ ఫంక్షన్. రిమూవ్ ఫంక్షన్ యూజ్ చేసి బై వాల్యూ. ఇదేంటి? బై ఇండెక్స్ని యూజ్ చేసుకుని ఎలిమెంట్ని రిమూవ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఎల్ అనేది ఉంది లిస్ట్ మనకి. ఈ ఎల్ అనే లిస్ట్ ద్వారా ఎల్ డాట్ పాప్. నేను 1 అని ఇచ్చానండి. 1 అంటే ఏంటి? ఫస్ట్ ఇండెక్స్లో ఏముంది? 34 ఉంది. సో 34 మనకి రిమూవ్ అవుతుందో లేదో చెక్ చేద్దాము. రిమూవ్ అయిపోయింది చూడండి మనకి 1 అనేది. ఇన్ కేస్ మనం ఏమి ఇవ్వలేదు. ఏమి ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అంటే, లాస్ట్లో ఉన్న ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది. లాస్ట్లో ఏముంది? 43 ఉంది. చూడండి, 43 రిమూవ్ అవుతుంది ఈసారి.
43. అంటే పాప్ ఫంక్షన్లో మీరు ఇండెక్స్ ఇస్తే ఆ ఇండెక్స్ని రిమూవ్ చేస్తుంది. ఇండెక్స్ ఇవ్వకపోతే ఏం జరుగుతుంది మనకి? లాస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేస్తుంది. ఇన్ కేస్ ఇండెక్స్ ఇచ్చారు ఎంత? ఒక 100 ఇచ్చారు. 100 వరకు ఎలిమెంట్స్ లేవు కదా. 100 వరకు ఎలిమెంట్స్ లేనప్పుడు ఇస్తే మనకి ఏమొస్తుందండి? ఇండెక్స్ ఎర్రర్ అనేది వస్తుంది. పాప్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి రిమూవ్ చేయడానికి రిమూవ్ అనే ఫంక్షన్ ఏంటి? డైరెక్ట్గా బై వాల్యూని ఇస్తే రిమూవ్ చేస్తుంది. వాల్యూ ఉంటే రిమూవ్ చేస్తుంది, వాల్యూ లేకపోతే వాల్యూ ఎర్రర్ వస్తుంది. పాప్ అనే ఫంక్షన్ ఏంటి? ఇండెక్స్ ఇస్తే ఇండెక్స్ని రిమూవ్ చేస్తుంది, ఏమి ఇవ్వకపోతే లాస్ట్ వాల్యూని రిమూవ్ చేసేస్తుంది. మనం ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ ఇస్తే అవుట్ ఆఫ్ రేంజ్ అనే ఎర్రర్ వస్తుంది. అలాగే ఇంకొక ఫంక్షన్ ఉందండి, దాన్నే క్లియర్ అంటాము. క్లియర్ అంటే రిమూవ్ ఆల్ ఎలిమెంట్స్, మన లిస్ట్లో ఉన్న టోటల్ ఎలిమెంట్స్ని రిమూవ్ చేయడానికి. చూడండి, ఎల్ డాట్ క్లియర్. అప్పుడు ఏమవుతుంది? టోటల్ ఎలిమెంట్స్ రిమూవ్ అయిపోతే ఎంటీ లిస్ట్ ఉంటుంది. చూడండి, ఆ ఎంటీ లిస్టే ప్రింట్ అవుతుంది ఈసారి. ఆ ఎంటీ లిస్ట్ అనేది మనకి ప్రింట్ అవడం అయితే జరిగింది. అలాగే ఇంకొక ఫంక్షన్ ఉంటుంది, కౌంట్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. కౌంట్. ఈ కౌంట్ ఫంక్షన్లో సింగిల్ పారామీటర్ ఉంటుంది. ఆ పారామీటర్ కూడా వాల్యూ అనే ఒక పారామీటర్ ఉంటుంది. అంటే మనం ఏదైనా ఒక వాల్యూ ఇస్తే ఆ వాల్యూ ఎన్ని టైమ్స్ ఉంది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఒక 12 అనేది మనకి ఎన్ని టైమ్స్ ఉందో మనం చెక్ చేయాలి అనుకుంటున్నాము. సో అప్పుడు ఎల్ డాట్ కౌంట్ ఆఫ్ 12 3 టైమ్స్ అంట. అంటే ఏదైనా ఒక ఎలిమెంట్ ఎన్ని టైమ్స్ ఉందో చెక్ చేయాలి అనుకుంటే రిటర్న్స్ కౌంట్ ఆఫ్ వాల్యూ ఇన్ ద లిస్ట్. మనం ఇచ్చిన వాల్యూ, ద గివెన్ వాల్యూ కౌంట్ ఆఫ్ ఇన్ ద లిస్ట్, మనం ఇచ్చిన వాల్యూ ఎన్ని టైమ్స్ ఉందో చెక్ చేయాలి అనుకుంటే కౌంట్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. అలాగే మనకి ఇండెక్స్ అనే ఒక మెథడ్ ఉంటుందండి. దీనిలో కూడా సింగిల్ పారామీటర్ ఉంటుంది, వాల్యూ అనే పారామీటర్. అంటే మనం ఇచ్చిన వాల్యూ ఏ ఇండెక్స్లో ఉందో చెక్ చేయాలి అంటే ప్రింట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 45ని చెక్ చేయాలి అనుకుంటున్నాను. సెకండ్ ఇండెక్స్లో ఉందంటే చూడండి, సెకండ్ ఇండెక్స్లో ఉంది. నాకు 45 మరొక చోట ఉంది. అప్పుడు ఏం చెక్ చేస్తుంది అంటే మనకి ఫస్ట్ వాల్యూ ఎక్కడ ఉంది? ఫస్ట్ సెకండ్లోనే ఉంది కదా, అదే చెక్ చేస్తుంది. ఓకేనా? ఇన్ కేస్ లేని వాల్యూ ఇచ్చాము, అప్పుడు ఏమవుతుందో చూద్దాము. వాల్యూ ఎర్రర్ అనేది వస్తుంది. ఈ విధంగా మనం ఇండెక్స్ అనే మెథడ్ని యూజ్ చేస్తాము. అలాగే లిస్ట్ని ఆర్డర్లో పెట్టాలి అంటే సార్ట్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. ఈ సార్ట్ని యూజ్ చేసామనుకోండి, మనకి లిస్ట్ అనేది ఒక ఆర్డర్లోకి వచ్చేస్తుంది. ఏ ఆర్డర్లోకి వస్తుంది అంటే అసెండింగ్ ఆర్డర్లోకి వస్తుంది. అసెండింగ్ ఆర్డర్లోకి వస్తుంది. చూడండి, ఇప్పుడు లిస్ట్ని ప్రింట్ చేస్తాను చూడండి. ఎలిమెంట్స్ అన్నీ మనకి అసెండింగ్ ఆర్డర్లో వచ్చినాయి, చెక్ చేయండి ఒకసారి మీరు. ఇన్ కేస్ నాకు అసెండింగ్ ఆర్డర్లో కాదు, డిసెండింగ్ ఆర్డర్ కావాలి అనుకుంటే ఈ ఎల్ డాట్ సార్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేశారు కదండి. ఇక్కడ ఈ సార్ట్లోని రివర్స్ ఈక్వల్ టు ట్రూ అని తీసుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే డిసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ అవుతుంది లిస్ట్ అంతా. అంటే లార్జెస్ట్ టు స్మాలెస్ట్, ఇంతకుముందు స్మాలెస్ట్ టు లార్జెస్ట్, ఇప్పుడు లార్జెస్ట్ టు స్మాలెస్ట్. ఇంతకుముందు స్మాలెస్ట్ టు లార్జెస్ట్ ప్రింట్ అయింది, ఇప్పుడు లార్జెస్ట్ టు స్మాలెస్ట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇన్ కేస్ మనం ఇచ్చిన లిస్టు రివర్స్లో ప్రింట్ అవ్వాలి అనుకుంటే డైరెక్ట్గా స్లైసింగ్ ద్వారా కూడా మనం ఇంతకుముందు రివర్స్ చేసాము. రివర్స్ అనే ఒక మెథడ్ ఉంటుంది. రివర్స్ అనే మెథడ్ ద్వారా మనం ఇచ్చిన లిస్ట్ అనేది రివర్స్లో ప్రింట్ అవుతుంది. ఎల్ డాట్ రివర్స్ ప్రింట్ ఎల్.
చూడండి లిస్ట్ అనేది ఇక్కడ మనకి 43తో ఎండ్ అయింది. ఇక్కడ మనకి 23 స్టార్ట్ అయ్యి మనకి ప్రింట్ అవ్వడం అయితే జరిగింది. అలాగే ఇంకొక మెథడ్ ఉంటుందండి, కాపీ. ఒక లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని ఇంకొక లిస్ట్లోకి కాపీ చేయాలి అంటే ఇక్కడ మనం ఎల్ అనే ఒక లిస్ట్లో ఎలిమెంట్స్ని తీసుకున్నాము. నేను డమ్మీ అనే ఒక లిస్ట్ని తీసుకుంటున్నాను. డమ్మీ ఈక్వల్ టు ఎల్ డాట్ కాపీ అంటే డైరెక్ట్గా ఏమవుతుంది, ఎల్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని డమ్మీలోకి వచ్చేస్తాయి. నేను ప్రింట్ డమ్మీ, డమ్మీనే ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ లిస్ట్ని ప్రింట్ చేయడం కూడా తీస్తాను నేను. డమ్మీని మాత్రమే ప్రింట్ చేశాను. మనం డమ్మీలో డైరెక్ట్గా ఎలిమెంట్స్ తీసుకోలేదు. లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని కాపీ చేసాము. కాపీ చేస్తే మనకి ఇక్కడ డమ్మీలో మనకి ఎలిమెంట్స్ అనేవి ప్రింట్ అవుతున్నాయి. ఈ విధంగా మనం లిస్ట్లో మెథడ్స్ అండ్ ఆపరేషన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ క్లాస్లోని టపుల్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్.